అదండి జగ్గి చెరువులోనండి మరి 2 వీధులు వదిలేశారండి. మరి ఎందుకు వదిలేసారో తెలియదండి మాకు. అది వేరే దిక్కుని సెలెక్ట్ అయితే వేరే దిక్కున వేసేసాం అమ్మ, ఈ తర్వాత పడతాయి అంటున్నారండి. 6 నెలలు పడతాయి, సంవత్సరం పడతాయి అంటే సారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి అలా ఎదురు చూస్తున్నామండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి, ఆ మూలకు రావట్లేదండి. మేము అందరినీ అడుగుతున్నామండి ప్రతి ఆఫీస్ కాడికి వెళ్ళి. 5 సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాల నుంచి ముందు డెవలప్ అయిన వేసారు సార్. 30 సంవత్సరాల నుంచి ఉన్న పాత కాలనీలు ఎవరో పట్టించుకోవట్లేదండి. నాయకులు ఎవరు ఉంటే వాళ్ళ ఇళ్ల ముందు వేసుకుంటున్నారు తప్పితే మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదండి. మాకు రోడ్లు వేయట్లేదండి. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలని, మాకు రోడ్లు వేయాలని, డ్రైన్లు వేయాలని చూడమంటున్నామండి. చాలా సార్లు రమ్మంటున్నామండి. ఇప్పుడు కూడా సార్తో మేము మాట్లాడింది ఏంటంటే, సార్ మేము ఇక్కడే ఉంటాం, మీరు ఒకసారి వచ్చి మీరు చూడండి, ఇందులో మాకు మేము ఏమైనా అబద్ధం చెప్తే ఒకసారి చూడండి సార్. ఈ రోజుకి రోడ్లు జరుగుతున్నాయండి జగ్గే చెరువులో, కానీ వాళ్ళకి నచ్చిన చోట వేస్తున్నారండి, మాకు రోడ్లు వేయట్లేదండి. పరిస్థితి జగ్గే చెరువులో అయితే పలు సమస్యలు ఉన్నాయంటూ అలాగే అలా ఉన్నటువంటి ప్రాంతంలో పాత ఏదైతే జగ్గే చెరువు కాలనీ ఉందో అక్కడైతే రోడ్లు నిర్మాణం చేపడతలేదని ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కి తమ సమస్యను తెలుపుకునేందుకు అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి.